నీటి వాటాపై తేల్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పడుతున్నారు. రేపు చంద్రబాబు, ఎల్లుండి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కృష్ణా గోదావరి నీటి వాటా బనకచెర్లపై కేంద్రంతో చర్చించనున్నారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంలు భేటీ అయి చర్చించే ఛాన్స్ ఉంది. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రితో విడివిడిగా భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉదయం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. ప్రధాని అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే నరేంద్ర మోడీతోనూ భేటీ కానున్నారు. ప్రధానంగా బనకచెర్ల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు సీఎం చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు, ఏపీ ఏం చేయాలనుకుంటున్నది సీఎం చంద్రబాబు ప్రధాని, కేంద్ర మంత్రులకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరికొంత ఆర్థిక సాయం కోరనున్నారు సీఎం చంద్రబాబు. నీటి వాటాపై తేల్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పడుతున్నారు. రేపు చంద్రబాబు, ఎల్లుండి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. కృష్ణా గోదావరి నీటి వాటా బనకచెర్లపై కేంద్రంతో చర్చించనున్నారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న, అలాగే తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రసన్న, ఓవరాల్గా 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేపు ఉదయం 9:45 విజయవాడ నుంచి బయలుదేరి 11:45కి ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధానంగా భేటీ అవుతారు. అమిత్ షాతో రాష్ట్ర కీలక సమస్యలు, రాష్ట్ర విభజనకు సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్గా కేంద్ర హోంశాఖ ఏం చెప్తోంది, దీంతోపాటు తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతోపాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రితో కూడా రేపు సీఎం చంద్రబాబు ప్రధానంగా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి, పోలవరం అదేవిధంగా బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించి కార్యాచరణ ఏ రకంగా ఉంది, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలు ఏ రకంగా ఉన్నాయి, కేవలం గోదావరి వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాదనకు సంబంధించి రేపు ప్రధానంగా చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇరిగేషన్ నిపుణులు ఏం చెప్తున్నారు, కేంద్ర జలశక్తి సంఘం అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, అసలు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల నిజంగానే మిగిలిన రాష్ట్రాలకు ఏమైనా అభ్యంతరకర పరిణామాలు ఉన్నాయా, ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేకుండానే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ, విధి విధానాలు ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. దీంతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ప్రధానంగా భేటీ అవుతున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి నిధులు, పోలవరం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందుతోంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం కావాలి, ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రధానంగా కొంత నిధులు కూడా కోరే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏజెండా కూడా ప్రస్తుతం రెడీ అవుతుంది. రేపు సాయంత్రం 4:30కి పివి సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొనడం జరుగుతుంది. పివి సంస్మరణ సభలో పాల్గొన్న తర్వాత ఎల్లుండి కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారు. ఎల్లుండి సిఐఏ మీటింగ్ ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ 2 రోజుల టూర్లో కీలక అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.